ప్రియమైన దేవుని వల్లారా, క్రీస్తు వెంట ఉన్నవాడువా వెంబడించువాడువా అన్న చక్కటి అంశాన్ని మనం తెలుసుకుందాం. చాలామంది బైబిల్ గ్రంథాన్ని పరిశోధించడం మానేసి ఏదో బాప్తిస్మం పొందిన తర్వాత వాళ్ళందరూ దేవుని పనిలో ఉన్నామని అనుకుంటూ పరలోకానికి వెళ్ళిపోతామని నిర్భయంగా బ్రతుకుతుంటారండి. వారి కోసం నేను చెబుతున్న మాట ఏంటంటే, మీకై మీరు పరలోకం మేము వెళ్ళిపోతాము అని ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే దేవుడంటే భయం ఉన్నప్పుడే భక్తి పుడుతుందండి. దేవుడంటే భయం ఉన్నప్పుడే హృదయంలో భక్తి పుడుతుంది. ఆ భక్తి ఎక్కువైతే బైబిల్ గ్రంథాన్ని పరిశోధించడం జరుగుతుంది. బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తున్నావు అంటే నిజంగా నీకు దేవుని యందు భయభక్తులు ఉన్నాయని తెలుసుకోండి. ఎందుకంటే బైబిల్ను పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని తెలుసుకోకుండా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే చాలామంది ఎలాంటి భక్తిని కొనసాగిస్తుంటారో మనకందరికీ బాగా తెలుసు. ప్రయాణమే వెళ్ళిపోయేటప్పుడు కారులో కానీ, బస్సులో కానీ, రైల్లో కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుంటారో తెలుసా? ఎక్కడ గుడి కనబడినా వాళ్ళు దేవునికి ఫ్లయింగ్ కిస్ ఇస్తారు. దేవుడు కనబడంగానే భక్తి ముద్దిచ్చేస్తారు. కొంతమంది దేవుడు కనబడంగానే కళ్ళకద్దేసుకుంటారు. భక్తి అనుకుని అలా అనుకుంటుంది ఈ సమాజం. కానీ నిజంగా దేవుని యందు నీకు భయము భక్తి ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటే బైబిల్ గ్రంథాన్ని దివారాత్రములు పరిశోధిస్తావు. ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు దాన్ని బాగా గ్రహిస్తావు. నువ్వు వాక్యం వినడం లేదు, బైబిల్ను చదవడం లేదంటే నువ్వు పరలోకానికి వెళ్ళడం చాలా కష్టం. ఏమంటే నాకు చదువు రాదండి, మరి అలాంటప్పుడు నేను ఎలా చదవాలి బైబిల్ గ్రంథాన్ని అని అనుకోకండి. ఎందుకంటే వినగలరు కదా, వినిన దాన్ని నేను చెప్పగలరు కదా చదువు రాకపోయినా. కాబట్టి నీ తల్లిదండ్రులనైనా నీ కడుపున పుట్టిన బిడ్డలనైనా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుడంటే భయం కలిగిన వాడు ఖచ్చితంగా ఆ పని చేస్తాడు. మరి ఈరోజు మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, బైబిల్ పరిశోధనలో దేవుని నమ్ముకున్నవారు, యేసుక్రీస్తు వెంట ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈ పాఠం వింటే అర్థమైపోతుందండి. మన పాఠం మళ్ళీ చెప్తాను. క్రీస్తు వెంట ఉన్నవాడవా వెంబడించువాడవా? ఏమంటే వెంట ఉన్న వాళ్లకు వెంబడిస్తున్న వాళ్లకు తేడా ఏంటో ఈరోజు మనం తెలుసుకోవాలి. వెంట ఉన్న వాళ్ళు ఏం చేస్తారో, వెంబడించే వాళ్ళు ఏం చేస్తారో నీకు అర్థమైతే అసలు నువ్వు వెంట ఉన్న వాళ్ళ కోవలో ఉన్నావా లేక వెంబడించే వారి కోవలో ఉన్నావా నీకు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా చెబుతున్న ప్రతి మాట మీరు వినండి. ఏమండి, చాలామంది ఏది పట్టినా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా అంతా ఒకటే దేవుడు కదా అండి అంటారండి. అది సమాజంలో చాలామంది ఏ దేవుడైనా ఒకటే అని అనుకుని భ్రమలో ఉన్నారు. కానీ ఎలా అవుతుందండి? ఏది పట్టినా నా భార్యే, ఎవరైనా నా భార్యే అన్న ఆ మాట అంటే నువ్వు ఒప్పుకోవు కదా. నీ భార్యే, నీ భర్తే నువ్వు అంటావే. మరి అలాంటప్పుడు ఏ దేవుడైనా ఒకటే అని ఎలా అనగలవు? ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఈరోజు ఏ బోధలైనా ఒకటేనండి. అందరూ చెప్పేది బైబిలే కదా అని అందరూ కొంతమంది ఏమవుతున్నారంటే రాజీ పడుతున్నారు. వాళ్ళు చెప్పిన బోధే, వీళ్ళు చెప్పిన బోధే, అంతా వాక్యమే కదా, వాళ్ళు చెప్పిన బైబిలే, వీళ్ళు చెప్పిన బైబిలే కదా అనుకుని పొరపాటు పడుతున్నారు. అందుకే నేను చెప్తున్నాను, అన్ని బోధలు ఒకటే కాదు. నిజమైన బోధ ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. అలా చెప్పగలిగినప్పుడు నువ్వైనా నేనైనా చెప్పినప్పుడు ఒకటే సారాంశం రావాలి. ఒకడు పూలు పెట్టుకోవద్దంటాడు, ఒకడు పూలు పెట్టుకోమంటాడు, ఒకడు బొట్టు పెట్టుకోమంటాడు, ఒకడు బొట్టు పెట్టుకోవద్దంటాడు. కొంతమంది తెల్లని వస్త్రాలే వేసుకోవాలంటారు, కొంతమంది వస్త్రాలు వేసుకోకూడదండి అంటారు. మరి అలాంటప్పుడు ఏమన్నా చెబితే క్రైస్తవులంతా ఒకటే చెప్పాలి కదా. ఒకడు శనివారం కరెక్ట్ అంటాడు, ఇంకొకడు ఆదివారం కరెక్ట్ అంటాడు, ఇంకొకటి శుక్రవారం కరెక్ట్ అని అంటాడు.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురని ఒకడంటారు? కాదు, వేరు వేరని ఇంకొకరంటారు. ఏంటండి, క్రైస్తవులుగా ఉండి ఒకే క్రీస్తుని కలిగి ఒకే బైబిల్ చేత పట్టుకున్న మనల్లోనే ఇన్ని ఉన్నాయి అంటే అసలు ఎక్కడో తప్పు జరిగింది. అందుకే నీకు భయం ఉంటే భక్తి పుడుతుంది, భక్తి ఉంటే బైబిల్ గ్రంథాన్ని పరిశోధిస్తావు, సత్యాన్ని వెతుకుతావు, తెలుసుకుంటావు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథాన్ని తెలుసుకోవడానికి ముందుకు రండి. అందులో ఈరోజు ఒక అంశం బాగుంటుంది, వెంట ఉన్నవాడవా వెంబడించువాడవా. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, చాలామంది బాప్తిస్మం పొందుకున్న వెంటనే అండి ఎలా ఉంటారంటేనండి, అబ్బో తుమ్మినా తగ్గినా నడిచేటప్పుడు పని చేసేటప్పుడు ఏమంటారు తెలుసా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, యేసుక్రీస్తు అని మాటకు ముందుగా బూతులు అన్నవే మానేసి బాప్తిజం పొందిన వెంటనే అబ్బో భలే భక్తుల్లో ఉంటారు. రాను 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 వాళ్ళు ఏమైపోతారంటే భక్తి సన్నగిల్లిపోతుంది, లోకంలో కలిసిపోతారు. ఇలా లేరంటారా? ఉన్నారు. మరి మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనికి పోకుండా ఉండాలంటే ఇది ఈ పాఠం వినాలి. యేసు వెంట ఉన్నవాడవా వెంబడించువాడవా. ఇదిగో బాప్తిజం పొంది వెంబడించడానికి వచ్చావు, వెంబడించడానికి వచ్చావా లేదా వెంట ఉండడానికి వచ్చావా? యేసుక్రీస్తు ప్రభు ఉన్న ఆ కాలంలో, యేసుక్రీస్తు ప్రభు బ్రతికున్న ఆ కాలంలో ఆయనను కొంతమంది అడిగారండి. ఏమడిగారో ఒకసారి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దామండి. 18వ వచనం నుంచి యేసు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. అంటే యేసు దగ్గర జనసమూహాలు ఉన్నారట. అంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఆయన వెంబడి ఎంతమంది ఉన్నారంటే జనసమూహం. మరి ఈరోజు మనకు పబ్లిసిటీ ఎక్కువ ఉంది, పాంప్లెట్స్ పనిచేస్తున్నాం, టీవీలలో యాడ్ ఇచ్చేస్తున్నాం, పేపర్లలో మనము కరపత్రికలు పనిచేస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయిన ఈ కాలంలో ఒకవేళ ఫాలోయింగ్ ఉందంటే బాగుంటుంది. కానీ ఆ రోజు యేసుప్రభు ఉన్న కాలంలో ఏ టెక్నాలజీ లేదు, కానీ యేసుప్రభు వెంబడి అంతమంది జనసమూహం ఉన్నారంటే గ్రేట్ అండి. అంటే యేసుప్రభు దగ్గర ఏదో పవర్ ఉందన్నమాట. ఆయన దగ్గరికి అంతమంది వచ్చారంటే ఆయన దగ్గర ఏవో ఉన్నాయి. అవి మాత్కారాలైనా కావచ్చు, ఆయన చెప్పే మాటలైనా కావచ్చు. అంటే ఇది యేసు ప్రభు దగ్గరికి అంతమంది జనసమూహం వస్తున్నారు అంటే, ఆయనను వెంబడిస్తున్నారు అంటే సూపర్. ఆ కోవలోనే జనసమూహాలను అందరూ వెంబడిస్తున్నప్పుడు, వెంట ఉన్నప్పుడు ఒకడు అంటున్నాడు యేసు ప్రభుతో, మళ్ళీ 19వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు, అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను, వెంటుంటాను, నీ వెంట ఉంటాను అని ఒకడు వచ్చాడంట యేసు ప్రభు దగ్గరికి. అతడు ఎవడు అన్నప్పుడు శాస్త్రి. శాస్త్రి అంటే మనకందరికీ బాగా తెలుసు, శాస్త్రులు పరిసయ్యులు అంటాం కదండి. యేసుప్రభు కాలంలో వీళ్ళు ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులు. శాస్త్రి అంటే శాస్త్రాలు బాగా తెలిసినవాడు, శాస్త్రాలు బాగా చదివినటువంటి వాడు, ధర్మ గ్రంథాలు, వేద గ్రంథాలు బాగా తెలిసినటువంటి వాడు శాస్త్రి. అంతటి గొప్పవాడు శాస్త్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఏమండి, నీ వెంట వస్తానయ్యా అని అనగానే వెంటనే యేసు ప్రభు ఏం సమాధానం ఇచ్చాడు అనుకుంటున్నారు మీరు? ఏమండి, ఈరోజు నేను మీ దగ్గరకు వచ్చి, ఏమండి మీ వెంబడి నేను వస్తానండి అని ఒకవేళ అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు తెలుసా, రండి లేకపోతే వద్దండి అని ఏదో 2 మాటలలో చెప్పేస్తారు. రమ్మంటారు లేకపోతే వద్దంటారు చెప్పేస్తారు. అలా చెప్పారంటే తెలిపోతుంది. కానీ
శాస్త్రి నీ వెంట నేను వచ్చేదను అని యేసుప్రభుని అడుగుతుంటే యేసుప్రభు ఏం సమాధానం చెబుతున్నాడు తెలుసా? చూడండి ఒకసారి 20వ వచనం. అందుకు యేసు, ఎందుకు? నీ వెంట వస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అన్నాడు కదా శాస్త్రి. అందుకు యేసు అంటున్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అదేంటా సమాధానం? సమాధానం ఏంటంటే, నేను నీ వెంట వస్తాను అంటే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు నివాస స్థలం లేదు తలవాల్చుకుంటకు అంటున్నాడేంటి? సమాధానం అది చెప్పకూడదు కదా. నీ వెంట వస్తాను అనగానే రా అనాలి, లేకపోతే వద్దు అనాలి. మనమేమనుకుంటాం తెలుసా? యేసుప్రభు ఎందుకు వద్దంటాడండి? ఆయనే కదా ప్రయాసపడి భారమ మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మిమ్మును అన్నాడు కదా. ఆ మాట ఆయనే కదా అన్నాడు. మరి ఆయన ఎందుకు వద్దంటాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని మనసు మనకు అర్థం కావాలంటే అదే చెప్పాను, బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. ఒక సమాధానానికి ఇంకొక సమాధానం చెబుతున్నాడు అంటే అర్థం ఉందన్నమాట. దాన్ని మనము బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే అర్థం ఏంటంటేనండి, అంటే వద్దని చెబుతున్నాడని మనకు బాగా అర్థమవుతుంది. ఏమండి, తలవాల్చుకున్నటకైనా చోటు లేదు నాకు అంటున్నాడు అంటే నువ్వు రమ్మనా వద్దనా? అక్కడ మనకు వద్దనే అర్థమైంది. ఓకేనా? సరే, ఆ సందర్భాన్ని అలా పక్కన పెడితే మళ్ళీ కిందికి వెళ్దాం. 20వ వచనం చదివిన తర్వాత 21వ వచనం చదువుతాం. శిష్యులలో మరి ఒకడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, మరి ఒకడు, శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడగా, అందుకు యేసు అతని చూచి నన్ను వెంబడించుము, మృతులను తమ మృతులు పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను, నువ్వు మాత్రం వెంబడించు. ఇదేంటి? నువ్వు నన్ను వెంబడించు, వెళ్ళొద్దు అంటున్నాడు. పరిస్థితులు ఏంటో తెలుసు అక్కడ సిచ్యువేషను. ఒకడి తండ్రి చచ్చిపోయాడట, ఆ తండ్రిని పాతి పెట్టడానికి నేను వెళ్తాను అంటుంటే అసలు నువ్వు వెళ్ళొద్దు అని అంటున్నాడండి. ఇదేంటండి? ఒకడేమో శాస్త్రి నేను వస్తానయ్యా అంటే తలవాల్చున్నట్టుగా నేను చోటు లేదంటున్నాడు, అంటే వద్దని చెప్తున్నాడు. ఇక్కడ శిష్యులలో ఒకడు నేను నా తండ్రి చనిపోయాడు నేను వెళ్తానయ్యా అంటున్నా కూడా నువ్వు వెంబడించు, నువ్వు వద్దు, మృతులను తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము అంటున్నాడు. ఏంటి ఈ సందర్భం? ఈ రెండు సందర్భాలు నీకు అర్థమైతే నీ పరిస్థితి కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే యేసును వెంబడిస్తున్నావు కదా, యేసును వెంట ఉన్నవాడవు కదా, నువ్వు క్రీస్తుని నమ్మినవాడవు కదా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నీకు కూడా అర్థమవుతుంది. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడండి. ఆయన ఎంత గొప్పవాడంటేనండి, హృదయ రహస్యములు ఎరిగినటువంటి వాడు. ఒకరి గురించి చెప్పాల్సిన పని లేదు, నీ గురించి అయినా నా గురించి అయినా సమస్తము ఆయన చెప్పగలడు, తెలుసుకోగలడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు అన్నీ తెలుసు ఆయనకు, అంత గొప్పవాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడును మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమియ్యనక్కరలేదు. అర్థమైందా? అంటే శాస్త్రి మనసులో ఏముందో, ఆ శిష్యుని మనసులో ఏముందో రెండు బాగా తెలిసినవాడు యేసుక్రీస్తు. ఆయన వెంట ఉన్నా, ఆయన నేను వస్తానని అన్నా, ఏ మనసుతో అన్నాడో బాగా తెలుసు ఆయనకి.
ఈరోజు నువ్వు యేసు దగ్గరకు వచ్చావు, నేను యేసు దగ్గరకు వచ్చాను. ఏ ఉద్దేశంతో వచ్చామో, మన మనసులో ఏమైతే ఉందో ఇదంతా బాగా దేవుడికి తెలుసండి. తెలుసు. మనం మనుషుల దగ్గర మస్కా కొట్టొచ్చేమో కానీ దేవుని దగ్గర మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆయన అందరి హృదయములను ఎరిగినటువంటి వాడు. ఏమండి, కొంతమంది చెప్పకనే చెప్పేస్తుంటారు వాళ్ళ మనసు ఏంటో. మనకు బాగా తెలుసు. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో ఆ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుందండి. ఏంటంటే, ఒకని ముఖ లక్షణమే వాని హృదయాన్ని తెలుపుతుంది అని అక్కడ చెప్తాడండి. చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. వారి ముఖ లక్షణమే. చాలామంది ఎలాంటి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళు చెప్పకూడదని మనం కనుక్కోవచ్చండి. ఎలా? ముఖంలో ఫీలింగ్ని బట్టి. ఏమంటే ఒక తాగుబోతుడు మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఊగుతున్నాడు అనుకోండి, కళ్ళన్నీ మబ్బులేసేసి, అప్పుడు వాడి ముఖంలో ఉన్నటువంటి ఆ కైపు లక్షణాలను చూసి మనం ఏమనుకుంటాం తెలుసా? వాడు చెప్పకుండా మనకు అర్థమవుతాడు తాగుబోతు అని. అర్థం కాలేదా? అయితే సినిమా చూసే వాళ్ళని చూడండి, సీరియల్ చూసే వాళ్ళని చూడండి, అక్కడ ఏడుపు సీన్ వస్తుందా లేకపోతే నవ్వు సీన్ వస్తుందా అని మనం వాళ్ళని అడగకుండానే బయట నుంచి చూసే చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ ముఖంలో ఏడుపు లక్షణం ఉందనుకోండి, ముఖం అంతా బాధతో ఉన్నారనుకోండి, అప్పుడు మనకు అర్థం కాదు, ఓహో ఏదో హీరో చనిపోయాడో లేదా హీరోయిన్ చనిపోయిందో లేదా ఏదో సంథింగ్ లోపల జరిగిపోయింది, బాధలో ఉన్నారని మనకు అర్థమైపోతుంది. అదే వారి లక్షణాన్ని బట్టి చాలామంది అప్పు అడగడానికి మనం వెళ్ళిపోయేటప్పుడు చూడండి, మామూలుగా ఉన్నప్పుడు బాగా మాట్లాడతామండి, ఏమండి బాగున్నారా, హలో హీలో అని. అప్పు కోసం పోయినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ముఖాన్ని దీనంగా పెట్టి, ఏమండి 10 రోజుల్లో తెచ్చిస్తామండి, మాకు అప్పు ఉంటే ఇవ్వండి అని మన ముఖంలో ఎలాంటి లక్షణం వచ్చేస్తుందో తెలుసా? ఒక దీనత్వం, ఏదో అవసరం ఉంది, బాధలో ఉన్నారని మన ముఖాన్ని బట్టి చెప్పవచ్చు. మరి ఇప్పుడు యేసు ప్రభు అంతమంది జనసమూహం ఆయన వెంబడించినా ఆయన అందరి మనసును ఎరిగినటువంటి వాడు, అది మర్చిపోకండి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు మాత్రం తలవాల్చినట్టు చోటు లేదని శాస్త్రితో అంటున్నాడు అంటే ఏదో హృదయ రహస్యం యేసు ప్రభుకు తెలిసిపోయింది. ఆయన అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను, వెంట 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 వచ్చేదని అంటున్నాడు. వెంట. అవును, యేసు ప్రభు వెంటుంటుంటారట. ఏమంటే చాలామంది వెంట ఉండాలని అనుకుంటుంటారు. ఎక్కట్లో తెలుసు? మీకు బాగా తెలుసు వీటి గురించి. ఏమంటే ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు చాలామంది ఆయన వెంటుంటారు. దేనికో తెలుసా? ఇదిగో ఈ రాజకీయ నాయకుడు పెద్ద పలుకుబడి ఉన్నవాడు ప్రజల్లో, ఆయన వెంట మనం వెళ్తుంటే, ఆయన వెంట ఉన్నప్పుడు మనుషులు మమ్మల్ని చూశారనుకోండి, ఏ పల్లె ప్రజలు ఏ పట్టణపు ప్రజలు ఆయన వెంట ఉన్నప్పుడు మమ్మల్ని చూస్తే, ఓహో పలానా ఆయన వెంట ఉన్నవాడు కదా అని చెప్పి మనకు ఏమొస్తుందో తెలుసా? ఆయనకి ఇచ్చే గౌరవాన్ని మనకిస్తారు, మనకు పలుకుబడి పెరిగిపోతుంది. ఎవరిని బట్ట తెలుసా? వెంట ఉండటం వల్ల. వెంట ఉండటం వల్ల అండి. ఏమండి, నేను వెంట వచ్చేదని అంటున్నారంటే వెంట ఉండుటకు కొన్ని కారణాల గురించి మాట్లాడుతున్నాం. ఒక రాజకీయ నాయకుడి దగ్గర వెంట ఉంటుంటాం, ఫోటో తీయించుకుంటాం. కారణం, వెంటుంటే గౌరవం పెరుగుతుంది సమాజంలో, మనకు పరువు ప్రతిష్టలు పెరిగిపోతాయి. అందుకే పేరు ప్రఖ్యాతుల కోసం. ఏమండి, యేసు వెంట వచ్చేదను అని ఆయనకి ఎందుకు బుద్ధి పుట్టిందంటారు శాస్త్రికి? పైన చూసాం కదా 18వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం, యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి, తన వెంట ఎంతో మంది జన సమూహం ఉన్నాడు. ఆ జన సమూహాన్ని చూడగానే ఈ శాస్త్రికి ఏమనిపించింది తెలుసా? అబ్బో ఈయన మామూలు వాడు కాదు, ఇంతమంది ఆయన వెంట ఉన్నారంటే అబ్బో ఈయన చాలా గొప్పవాడు, ఈయన వెంట వెళితే ఫుడ్ బెడ్ అన్నీ ఫ్రీగా మనకు తిండి జరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు వచ్చేస్తే. ఆయన ఇంతమంది జనసమూహాన్ని ఫాలో చేస్తున్నాడంటే ఆయన ఇల్లు ఎంత గొప్పదో, అది ఎంత ప్యాలెస్. ఆయన ఉన్న ప్యాలెస్లో నేను కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. అందుకే హృదయ రహస్యాలు ఎరిగాడు కనుక ఇంటి గురించి మాట్లాడాడు వెంటనే. ఏమని? నక్కలకు బొరియలు ఉన్నాయి శాస్త్రి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి శాస్త్రి,
కానీ నాకు తలబాల్చుకున్నటకు చోటు లేదు శాస్త్రి. నా వెంట వస్తే నువ్వు ఉండలేవు శాస్త్రి. ఎంత బాగా చెప్తున్నాడు సమాధానం. వెంటున్న వాళ్ళు చాలా డేంజర్ అండి. ఏంటంటే ఏం చూసి వెంటొచ్చారు? ఇది ఆయనకు పేరు పలుకుబడి ఉంది కనుక ఆయన దగ్గరికి వెళ్తే మనకు అన్నం జరుగుతుంది, నీళ్లు జరుగుతాయి, సుఖభోగాలు జరుగుతాయని వెంటొచ్చేశారు. వీళ్ళు వెంటున్న వాళ్ళు ఎంత డేంజర్ అంటే, వెంటున్నంత కాలం అన్నీ బాగా జరిగితే అని వెంటబడుంటారండి. లేకపోతే వీళ్ళే విరోధులు అయిపోయి నిందలేసేస్తారండి. వెంటున్న వాళ్ళతో డేంజర్. ఈరోజు నువ్వు కూడా వెంటున్న వాడివా అంటే నువ్వు కూడా అలాంటి వాడివే. ఎలాంటి వాడు? వెంటున్న వాళ్ళ పరిస్థితి చెప్తాను ఈరోజు. ఎలాంటి తెలుసా? మనసు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందన్న సంగతి మనం తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనంలో మనకు ఒక మాట ఉందండి. ఏంటో తెలుసా? హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. వెంటున్న వాళ్ళు ఎలా మాట్లాడుతారంటే వాళ్ళ హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడుతుంటారండి. బోధకుడి గురించి పొగుడుతున్నారు అనుకోండి, ఆయన వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు, ఆయన అంతటి వాడు లేడు అంటున్నారంటే ఆయన వల్ల వీళ్ళకి ఏదో బాగా లాభం ఉంది కనుక పొగడేస్తున్నారు. ఆయన వల్ల ఏదైనా నష్టాలు వచ్చాయనుకోండి, ఈయన వెంటబడి బుద్ధినారకు వచ్చామని ఆయన వీడు మమ్మల్ని కాల్చుకు తింటున్నాడు వీడు కూడా అని చెప్పి మళ్ళా పొగిడిన వాళ్ళే వెంటున్న వాళ్ళు ఏం చేస్తారు? శపించేస్తారు, లేనిపోయి నిందలు వేస్తారు. అందుకే వెంటున్న వాళ్ళతో చాలా డేంజర్ అండి. ఈరోజు కూడా చాలామంది యేసుప్రభు వెంట వెళ్ళిపోతున్నారు. స్వస్థశాల అని, గుత్తి అని, ఏదో శాలలని, స్వస్థతాశాలని చెప్పి ఇక చాలామంది బోధకుల వెంట ఏదో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఏదో ఈరోజు కూడా చాలామంది చర్చికి ఎలాంటి చర్చికి వెళ్ళాలనుకుంటారంటే చిన్న చర్చికి వెళ్ళాలనుకోరండి. అది బాగా పేరు పలుకుబడి పెద్ద మందిరం కట్టడం బాగా నిర్మాణం అయితే అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వెళుతున్నది గొప్ప కోసం, పేరు ప్రతిష్టల కోసం. పలానా చర్చికి మేము మెంబర్స్ అండి అని చెప్పుకోవడానికి. అంత పెద్ద చర్చిలో మీరు మెంబరా అబ్బో అనిపించుకోవడానికి అక్కడికి వెళుతున్నది పేరు ప్రతిష్టల కోసం. ఏమండి, మనస్సు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను ఎందుకంటున్నానంటే, యేసుప్రభు వెంబడి చాలామంది వెళ్ళారండి. ఎలా వెళ్ళారంటే ఆయన వెతుకుతూ వెళ్ళారట. యోహాను సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాల్లో చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చదువుకుందాం. సముద్రపు డద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, అంటే యేసు ప్రభువును వాళ్ళు వెతుకుతున్నారు. ఎక్కడ? ఒకసారి 22వ వచనం నుంచి మనం చదివితే, సముద్రపు దద్దరిని నిలిచి ఉన్న జనసమూహం చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి ఏది కనపరాలేదు. తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు. కానీ యేసు ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకున్నాడు. అబ్బా ఎంత సేకరించారు చూడండి. యేసు ఎక్కడున్నాడు అని సేకరిస్తే వాళ్ళకు ఒక మేట తెలిసిందేమని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు. 22వ వచనం 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దోణి ఎక్కలేదు కానీ శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకున్నారు. తప్ప పెద్ద సమాచారం రాబట్టారు. 23 అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటు దగ్గరనున్న తిబిరయ నుండి వేరే చిన్న దోణి వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి మళ్ళీ ప్రయాణం చేసి యేసు ప్రభువుని కోసం వెతుకుతూ ఎంత ప్రయాస, ఎంత ప్రేమ అండి. కపెర్నహూమునకు వచ్చి సముద్రపు డద్దంగా ఆయన కనుగొని ఆ బోధకుడా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చిన అడగగా, అప్పుడు యేసుప్రభు ముఖమాటం లేకుండా మాట్లాడుతున్నాడండి. మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వెదకుచున్నారా? నేను వెంట ఉన్నవాళ్ళు వీళ్ళు వెంబడించేవారు కాదు. యేసు వెంట ఎందుకున్నారు నాయన అంటే, రొట్టెలు తిని భుజించుట వలన, సూచనలు చూచుట వలన కాదు. అంటే యేసుని ఎందుకు ఎదుగుతున్నారంటే, రొట్టెలు ఉన్నాయి, ఫ్రీగా భుజించవచ్చు. చేపలు టేస్టీ, బాగా బాగా కాల్చినవి, రొట్టెలు తినచ్చు, చేపలు తినచ్చు. ఒకవేళ ఈ రెండు తిన్న తర్వాత అజీర్తి వచ్చింది అనుకోండి, మళ్ళీ యేసు దగ్గరికి వెళ్ళి స్వస్థతలు చేసుకోవచ్చు. ఫుడ్ ఫ్రీ, మెడిసిన్ ట్రీట్మెంట్
వైద్యము ఫ్రీ. ఈ రెండు ఫ్రీగా వస్తే ఇంకా ఏం కావాలి చెప్పండి? మెడిసిన్ ఫ్రీ వస్తే, ఫుడ్ ఫ్రీ వస్తే, నాకన్నా ఏం కాదు పని చేయకుండా. కాబట్టి వెంటున్నారు వీళ్ళంతా. అంటే యేసుప్రభు ఎందుకు వెంబడిస్తున్నారు? వెంటున్నారు వీళ్ళంతా అంటే తినటానికి యేసుప్రభు దగ్గర ఉంటే తినచ్చు అని తినడం కోసం మాత్రమే వచ్చారు. ఇదే కోవకు చెందినవాడు శాస్త్రి యేసుప్రభు వెంట వెళ్తే పేరు ప్రతిష్టలు ఉంటాయి, ప్యాలెస్లో ఉండొచ్చు. యేసుప్రభు వెంట ఉంటే ఎన్నో ఉంటాయని కలలు అంటున్నాడు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నాన్న నువ్వు నన్నే వెంబడించద్దు, నాన్న నాకే తలవాల్చుకుంటూ చోటు లేదు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈరోజు నేను రా అన్నాను అనుకో, రా అంటే వీళ్ళు రొట్టెలంతవరకే నా దగ్గర ఉంటారు. రొట్టెలు పంచకపోతే ఒక్కడు రాడు నా వెంబడి. మళ్ళీ అక్కడ చదువుకుంటే అదే 6వ అధ్యాయం 66వ వచనంలో చూడండి, 12 మంది శిష్యులు తప్ప. యోహాను సువార్త అదే 6వ అధ్యాయము 66వ వచనంలో చూడండి, ఒకసారి చూడండి. 66వ వచనం చూడండి, ఏముంది? అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి అన్నడును ఆయన వెంబడింపలేదు అంటే ఒక్కడు కూడా లేడండి. అంటే ఇంతవరకు యేసుప్రభు వెంబడి ఎందుకు కూడా అంటే ఫుడ్ బాగా జరుగుతుంది, టైం పాస్ బాగా అవుతుంది, అందుకోసం. కాబట్టి ఈయన అంటున్నాడు, ఇలాంటి వాళ్ళు నాకు వద్దు శాస్త్రి, నువ్వు వద్దు, నేను ఎక్కడైనా సువార్తకు వెళితే గ్రామాలకు వెళ్ళిపోతానయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు ఇళ్ళలోకి రాణిస్తారు, కొంతమంది రానివ్వరు. అలాంటప్పుడు నేను అడవుల్లో నేను నిద్రపోవాల్సి వస్తుంది ప్రయాణంలో. అక్కడికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు నా అమ్మడి ఉండి నీకు బాగా జరగకపోతే, ఆరోగ్యాలు బాగా లేకపోతే, నీకు సరిగా ఫుడ్ జరగకపోతే, నా వెంబడి వచ్చినప్పుడు నీకు శ్రమలు వచ్చేస్తే నువ్వు నన్ను వెంబడించడం మానేస్తావు నాయన. కాబట్టి వెంటాను, వెంట ఉండలేవు కనుకనే నేను రమ్మని చెప్పలేదు. కారణం ఏంటంటే ఈరోజు కూడా యేసుప్రభుని చాలామంది ఎందుకు నమ్ముకున్నారు తెలుసా? యేసుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదం ఇదే చెప్పడం వలన వెంబడిస్తే అంటే చాలామంది ఉన్నారు చర్చిలలో. యేసుప్రభుని నమ్ముకుంటే ఆశీర్వాదం అని చెప్పారు కనుక సుఖాలు ఉంటాయి అని చెప్పారు కనుక అందరి చర్చి నిండిపోతుంది, ఫుల్ అయిపోతుంది. అవునండి. ఒకవేళ యేసుప్రభుని నమ్ముకుంటే మీకు ఆశీర్వాదాలు లేవు, మీకు యేసుప్రభుని నమ్ముకుంటే మీకు గర్భం రాదు, యేసుప్రభుని నమ్ముకుంటే మీకు సుఖాలు ఉండవు అని ఒకవేళ అన్నారనుకోండి, ఒక్కడు కూడా చర్చిలో ఉండడు. ఎందుకంటే వెంట ఉన్న వాళ్ళల్లో నువ్వు ఉంటే, యేసుప్రభును వెంట ఉంటే నువ్వు కూడా శాస్త్రి లాగే ఏమైపోతావో తెలుసా? చాలా రోజులు ఉండలేవు. అందుకే ఈరోజు పాఠం చెప్తున్నాను, నువ్వు వెంట ఉన్నవాడవా, వెంబడించువాడవా. ఈరోజు కూడా ప్రపంచమంతా యేసు వెంటున్న వాళ్ళు ఆ రోజు రొట్టెల కోసం చాలామంది యేసుప్రభుని వెంబడించి రొట్టెలు పెట్టేంత వరకు బాగా తిని బాగా సుఖపడి, యేసుప్రభు ఎప్పుడైతే రొట్టెలు మానేశాడో ఆయన వదిలి వెళ్ళిపోయారండి అందరూ. వెంటున్న వాళ్ళంతా గ్రూప్ ఇదంతా. వెంటున్న వాళ్ళు ఆయనకు అవసరం లేదు. వెంటున్న యేసుక్రీస్తును అప్పగించాడండి యూదా. వెంబడించిన శిష్యుల పరిస్థితి ఏంటో తెలుసా? వెంబడించిన వాళ్ళను ఆయన ఉండు అంటున్నాడు తప్ప వెళ్ళిపోమని అనలేదు. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. ఇప్పుడు వెంట ఉన్న వాళ్ళ గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం, ఇప్పుడు వెంబడించే వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 21వ వచనం, శిష్యులలో మరి కూడా ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నా సెలవిమ్మని ఆయన అడగగా యేసు అతన్ని చూచి నీవు నన్ను వెంబడించయ్యా, మీ నాన్న చనిపోయాడు కదా, చనిపోయినా కూడా పంపించలేదని బాధపడకు. ఎందుకంటే ఈ లోకం చాలామంది చనిపోయిన వాళ్ళను ఉండనివ్వదయ్యా, వాళ్ళు పాటేస్తారు. చనిపోయిన శవాన్ని ఊళ్ళో ఉండనివ్వరు. మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి వాళ్ళు ఏం చేస్తారంటే తీసేస్తారు. నువ్వు బాధపడకు, నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. కారణం ఏంటంటే ఉన్న కొద్ది మందిలో పనిచేసే వాళ్ళు వెళ్ళిపోతే కొన్ని పనులు జరగవండి. చాలామంది చూడండి స్టేజ్ దగ్గర పని చేస్తుంటారు వాక్యం చెప్పేటప్పుడు. వాళ్ళు వెళ్ళిపోతే ఆ రోజు సువార్త కార్యక్రమం ఆ స్టేజీ దగ్గర ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ ఆగిపోతాయి. కనుక చాలామంది అందరూ వెళ్ళిపోయిన వారు మాత్రం వెళ్ళిపోవడానికి వెళ్ళేది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే పనులు జరుగుతాయి. ఎలక్ట్రిషియన్ దగ్గర నుంచి సువార్త పరిచయం దగ్గర నుంచి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. అందుకే దేవుని పని సక్రమంగా చేసే వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా వెంటున్న వాళ్ళు వెళ్ళిపోతారయ్యా, నువ్వు నన్ను వెంటున్నవాడు కాదు, నువ్వు వెంబడించేవాడు. నువ్వు వచ్చేటప్పుడే బాప్తిస్మం తీసుకున్న నా దగ్గరకు ఎన్నో శ్రమలున్నా ఎన్నో బాధలున్నా నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకొని వెంబడించాలి. అంటే వచ్చేటప్పుడు ఎలా వచ్చావో తెలుసా? లూకా సువార్త 9వ అధ్యాయం 3వ వచనం,
పరిశుద్ధ లూకా రాసిన సువార్త 9:23 ఎవడైనా నన్ను వెంబడింపకపోయిన ఎడల వాడు తన సిలువనెత్తుకొని వెంబడించాలి. అంటే వెంబడించేవాడు ఎలా సిద్ధమవుతాడు అంటే, వెంటున్నవాడేమో ఏవో కోరుకొని యేసుప్రభు పక్కలో కొంచెం ఉంటాడు, కొన్నాళ్ళు ఉంటాడు, కొన్నాళ్ళు వెళ్ళిపోతాడు. ఈరోజు చాలామంది ఈ చర్చి కాదు ఇంకో చర్చికి, ఇంకో చర్చి కాదు ఇంకో చర్చికి, ఇలా ఒక చోట నిలబడగలాగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నారు? ఇదంతా వెంటున్నవాడు, అవకాశవాదులు. ఇలాంటి వాళ్ళు తండ్రి వద్దు, పని చేసేవాడు, వెంబడించేవాడు, తండ్రి చచ్చిపోయినా వద్దు అంటే నిలబడాడు. యేసు మాటను గౌరవించి దేవుని పని కోసం దేవుని పని చేయాలి అని నిలబడగలిగాడు వెంబడించిన వాడు. యేసు శిష్యుల్లో 12 మందిని మీరు గమనిస్తే వాళ్ళు యేసు ప్రభు వెంటున్న వాళ్ళు కాదండి, వెంబడించే వాళ్ళు. పేతురు అంటాడు ఏమని, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నిత్య జీవపు మాటలు గల నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోవాలయ్యా యేసు? ఈ లోకంలో నీ మాదిరి చెప్పే మాటలు ఎవరు చెప్పలేరయ్యా, నిన్ను తప్ప మేము ఇంకా ఎవరిని నమ్మలేము, పరలోకానికి మార్గమైన నిన్ను వదిలి మేము వెళ్ళలేము, సావైనా బ్రతుకైనా నీ వెంబడే ఉంటామయ్యా. నిన్ను వెంబడించే వాళ్ళం కనుకనే నిన్ను వెంబడించడానికి మేము వచ్చినప్పుడే మా వలలన్నీ వదిలేసాం, మా బ్రతుకు తిరుగు వదిలేసాం, సావడానికైనా సిద్ధపడి ఈ శ్రమలలో పాలు పంచుకోవడానికి వచ్చాము. వెంబడించే వాళ్ళం మేమయ్యా. మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు వాళ్ళ మధ్య అంటే, నో మేము వెళ్ళమయ్యా. వాళ్ళైతే వెళ్ళిపోయారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66 నుంచి 70 వరకు చదివితే అందరూ వెళ్ళిపోయారు వెంటున్న వాళ్ళు, కానీ వెంబడించేవాడు వెళ్ళిపోలేదు. ఏమంటే ఈరోజు కూడా చర్చిలలో ఏ ప్రసంగాలు చేస్తారో తెలుసా? చర్చిలలో ప్రసంగాలు, ఈ మంద వేరే దానికి వెళ్ళిపోతుందేమో అని ఇక మొదలుపెట్టినప్పటి నుంచి ఆశీర్వాదం అట్ట తిరిగి లాస్ట్కి వచ్చేసరికి ఆశీర్వాదం. యేసు ప్రభు మీ కుటుంబాన్ని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఇది చెప్పకపోతే ప్రజలు రారు. కాబట్టి వెంటున్న వాళ్ళకు ఆశీర్వాదాలు కావాలి, వెంబడించే వాళ్ళకు శ్రమలు కావాలి. కష్టమైన, సుఖమైన, చావైన, బ్రతకైనా, పొగిడినా, పొగడకపోయినా, దూషించినా వరకు దేవుని పని కోసమే పుట్టాం, దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కొరకు చావాలి అని నిర్ణయించుకున్న వాళ్ళే వెంబడించుతున్నవాడు. అందుకే శాస్త్రి ఏమన్నాడంటే, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను నీ వెంట అంటే, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు స్థలము లేదు శాస్త్రి అని చెప్పకనే చెప్పేశాడండి. ఇంకొక శిష్యుడు వచ్చి, నేను నా తండ్రిని పాత పెట్టుకుంటూ నేను వెళ్తానయ్యా అనగానే, ఎందుకయ్యా దేవుని పని చేస్తున్నావు శుభ్రంగా? మృతులు తమ మృతులను పాత పెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు నీకు నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, నువ్వు పరలోకం వస్తుంది గుడ్డిగా ఉన్నావా? పరలోకానికి వెళ్ళలేవు. బైబిల్ గ్రంథాన్ని పఠించు, పరిశోధించు. వెంటున్నావో వెంబడిస్తున్నావో తెలుసుకో. అందరికీ వందనాలు.